సహజ వనరులకు సంబంధించిన అంశాల్లో ప్రపంచమంతా కూడా ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ గురించి ఆలోచిస్తున్న సందర్భం కనబడుతోంది. కాబట్టి ఇప్పుడు ఈవెన్ సౌదీ అరామ్కో వాళ్ళు కూడా లిథియంకి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఆయిల్ కంపెనీగా పేరున్నటువంటి ఆరామ్కో ఇప్పుడు లిథియం అన్వేషణలో పడుతున్నట్టుగా తెలుస్తుంది. లిథియంకి సంబంధించి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా కనబడుతోంది. సో ఓవరాల్గా నేను యాక్చువల్లీ ఇది కేవలం సౌదీ అరామ్కోనే మాత్రమే కాదు, ఈవెన్ భారత్ కూడా అట్లాంటి ఎక్స్ప్లోరేషనే జరుగుతోంది. ఈవెన్ అర్జెంటీనా కూడా చేస్తున్నాం మనం. సో ఓవరాల్గా రాబోయే రోజుల్లో ఈ ఎనర్జీకి సంబంధించి ముఖ్యంగా సహజ వనరుల వెలికితీత విషయంలో రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరగబోతున్నాయి. ఇప్పుడు లిథియం ఇట్లాంటి అవసరాలు పెరిగాయి, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది, ఇట్లాంటివి పెరిగినాయి. కాబట్టి ఆల్టర్నేట్ సోర్సెస్ వైపు వెళుతున్న సందర్భాలు ఉన్నాయి. ఒక చిన్న బ్రీఫ్ ఐడియా ఒకటి ఇవ్వగలుగుతారా? మనకు ప్రపంచం అంతా కూడా ఇప్పుడు క్రమేపీ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి దూరం వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? బొగ్గు, కోల్, తర్వాత న్యాచురల్ గ్యాస్, తర్వాత ఆయిల్, మనకు క్రూడ్ ఆయిల్, వీటి నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తుంది. సోలార్ కావచ్చు, మనకు విండ్ కావచ్చు, హైడ్రో పవర్ కావచ్చు, న్యూక్లియర్ పవర్ కావచ్చు, లేటెస్ట్ గా మనకు లిథియం బ్యాటరీస్, ఈవీ వెహికల్స్, వీటికి షిఫ్ట్ అవుతున్నాం. మనం షిఫ్ట్ అయ్యే కొద్దీ వీటి యొక్క అవసరం తగ్గిపోతూ వస్తుంది. ఈరోజు గల్ఫ్ దేశాలన్నీ కూడా, సౌదీ అరేబియా ముఖ్యంగా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చమురును అమ్ముకుని, క్రూడ్ ఆయిల్ అమ్ముకునే వాళ్ళ ఎకానమీ మొత్తం నడిచింది ఇంతకాలం. ఈరోజు క్రూడ్ ఆయిల్ అవసరం తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? రాబోయే 10, 20, 30 సంవత్సరాల్లో నిజంగా దీని ఆవశ్యకత లేకపోతే ఏమవుతుంది? కాబట్టి ఈ పరిస్థితులలో దీని ప్రత్యామ్నాయంగా వాళ్ళ ఎకానమీని కాపాడుకోవడానికి మొహమ్మద్ బిన్ సల్మాన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే సౌదీ అరేబియా టూరిజంకి ఓపెన్ చేస్తున్నారు. లేకపోతే గత ప్రభుత్వాలు ఎవరు టూరిజంకి ఒప్పుకునేవాడు కాదు. వాళ్ళు ఏమనేవాళ్ళు? ఇది మాది చాలా హోలీ ప్లేస్, ఇది మక్కా మదీనాకి హజ్ వాళ్ళు వస్తున్నారు, ఉమ్రాకు వస్తున్నారు, కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళు చాలా మాకు కావాల్సిన వాళ్ళకంటే నంబర్ కంటే చాలా ఎక్కువ వస్తున్నారు, కాబట్టి మనం దాన్ని ఏమి చేయలేము, అంతకంటే ఎక్కువ మేము తట్టుకోలేము, కాబట్టి ఇక టూరిస్ట్ మేము అలౌ చేయము అనుకొని వాళ్ళు ఒక పాలసీ ఉండేది. దానికి భిన్నంగా ఇప్పుడు కంప్లీట్ గా వాళ్ళు ఓపెన్ అప్ చేసి టూరిజం కూడా ఓపెన్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయిల్ ఎకానమీ కాకుండా ప్రత్యామ్నాయమైనటువంటి ఎకానమీస్ కావాలి, ఇంకో ఎకానమీ మనకు లైన్ ఆఫ్ బిజినెస్ కావాలి అని మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే భాగంగా లిథియం కూడా ఈరోజు ఆయన దాని మీద ఫోకస్ పెట్టడం అనేది మనం చూస్తున్నాము. లిథియం నిధులు దొరికాయి, లిథియం మైనింగ్ చేస్తామన్నాడు ఒకటి. అలాగే చైనా ఆల్రెడీ చేస్తున్నది. వాళ్ళ దేశంలో లేని వనరులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి ఆ మైన్స్ను కోరుకోవడము, అక్కడ సంబంధించినటువంటి వాళ్ళు చేయడం అనేది మనం చూస్తున్నాం. ఆఫ్రికా ఫర్ ఇన్స్టెన్స్, లేదా లాటిన్ అమెరికా, ఎన్నో ప్రాంతాల్లో చైనీస్ కంపెనీస్ వెళ్ళి కొనుక్కుంటున్నాయి. ఇక్కడ మైనింగ్ లీజెస్ తీసుకుంటున్నాయి, మైనింగ్ రైట్ తీసుకుంటున్నాయి. అలాగే మన కూడా కోల్ ఇండియా కూడా అర్జెంటీనాలో ఉన్నటువంటి కోల్ మైన్స్ తీసుకునే ప్రయత్నం మనం కూడా చేస్తున్నాము. అదానీ గ్రూప్ వచ్చేసి ఆస్ట్రేలియాలో కోల్ మైన్స్ తీసుకుంటున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా వనరుల మీద, రిసోర్సెస్ మీద పట్టు ఎవరికుంటే వాళ్ళ ఎకానమీ ముందుకు తీసుకువెళ్లారు అన్నటువంటి దిశగా ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే సౌదీ ఆరామ్కో, సౌదీ అరేబియాకి సంబంధించినటువంటిది కూడా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఆయిల్ కాకుండా ఇంకేదైనా వాళ్ళ ఎకానమీని నిలబెట్టడానికి ఏం కావాలి అన్న దృష్ట్యా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. లిథియం మీద వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు. ప్రపంచం అంతా అలాగే ఆ దిశగానే వెళ్తున్నారు. లేటెస్ట్ గా ఆరామ్కో కూడా దీన్ని ఒక డీరిస్క్ చేసుకునే దిశగా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.